నమస్కారం. వెల్కమ్ టు జ్ఞానమంజరి. రామాయణం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుల అనుబంధం. కాని ఈ నలుగురు సోదరుల కంటే ముందు దశరథ మహారాజుకు ఒక కూతురుందని మీకు తెలుసా? అవును, రాముడికి ఒక అక్క ఉంది. ఆమె పేరే శాంత. ఈరోజు ఆమె కథేంటో తెలుసుకుందాం. దశరథ మహారాజుకు మరియు కౌసల్యకు మొట్టమొదట జన్మించిన సంతానం శాంత. ఆమె చాలా తెలివైనది మరియు గుణవంతురాలు. దశరథుడు తన కూతురంటే ప్రాణమిచ్చేవాడు. అయితే అంగదేశాన్ని పాలించే రోమపాదుడు దశరథునికి చాలా దగ్గరి మిత్రుడు. దురదృష్టవశాత్తు రోమపాదుడికి పిల్లలు లేరు. దాంతో అతను చాలా బాధపడేవాడు. తన మిత్రుడి బాధ చూడలేక దశరథుడు తన గారాల పట్టి అయిన శాంతను రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. అలా రాముడి సోదరి అయోధ్యను వదిలి అంగదేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. కొన్నాళ్లకు దశరథునికి మగ సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేయాల్సి వచ్చింది. ఆ యాగాన్ని చేయగల సమర్థుడు ఋష్యశృంగ మహర్షి మాత్రమే. ఈ ఋష్యశృంగుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు మన శాంత భర్త. అంటే తన అల్లుడి చేతుల మీదుగానే దశరథుడు యాగం జరిపించాడు. ఆ యాగఫలమే రాముడు, లక్ష్మణుడు, భరతశత్రుఘ్నుల జననం. పరోక్షంగా రాముడు పుట్టడానికి కారణం అయోధ్య నుండి దూరంగా వెళ్లిన అతని సోదరి శాంతత్యాగమే అని పురాణాలు చెబుతున్నాయి. కాని చరిత్రలో ఆమె పేరు ఎక్కడా పెద్దగా వినిపించదు. ఇలాంటి రామాయణ రహస్యాలు మరెన్నో తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ జ్ఞానమంజలిని సబ్స్క్రైబ్ చేసుకోండి.